ట్రంప్ మరోసారి కత్తి దూస్తున్నారు. రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్న దేశాలపై 500% టారిఫ్ విధించడానికి బిల్లు రెడీ చేస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే తీవ్రంగా ప్రభావితమయ్యే దేశాల్లో ఇండియా కూడా ఉంటుంది. భారత్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే ప్రైవేట్ కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయి. ఈ బిల్లుకు రూపకల్పన జరుగుతుందనే వార్తలు రాగానే భారత స్టాక్ మార్కెట్ నుంచి 8 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ బెదిరింపులను ఎదిరించి బతకలేమా అనే వర్షన్ స్టార్ట్ అయింది. దీనికి ఆల్టర్నేటివ్ లేదా? అమెరికాకు ప్రత్యామ్నాయాలను అన్వేషించుకోలేమా అనే క్వశ్చన్ ప్రజెంట్ ఇండియా మీడియాలో పెద్ద డిబేటబుల్ అయింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల ద్వారా విదేశాలను బెదిరించి తన వేలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందరినీ తన పలుకుబడికి లొంగేలా, అమెరికా మాట వినే ఉండేలా చేయాలని చూస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా చెప్పు చేతుల్లో అన్ని దేశాలను పెట్టుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. ఒకసారి లొంగిపోవడం స్టార్ట్ అయితే మాత్రం అన్ని దేశాలన్నీ కూడా జీవితాంతం లొంగి ఉండాల్సి వస్తుంది. ఇలాంటి టారిఫ్ల వల్ల ఏర్పడే నష్టాలను కొంతకాలం తట్టుకుని ఇండియా నిలబడితే ట్రంపే దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేది మీడియాలో ప్రముఖులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఆల్రెడీ ఇండియాపై 50% టారిఫ్లు అమలవుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ 500% టారిఫ్ల నిర్ణయం వల్ల భారత్ నుంచి ఎక్స్పోర్ట్స్ అన్ని కుప్పకూలుతాయని స్టాక్ మార్కెట్ వర్గాలన్నీ భయపడ్డాయి. దీంతో 8 లక్షల కోట్ల సంపద స్టాక్ మార్కెట్ నుంచి ఆవిరైపోయింది. ఎఫ్ఐఐలు ఎగిరిపోయాయి. చిన్న ఇన్వెస్టర్లు భయపడిపోయారు. కానీ దీనిపై ఇండియా ఎకనమిస్టులు దీర్ఘకాలిక వ్యూహంతో ఉన్నారు. మహా అయితే కొన్నాళ్లు అమెరికా వరకు ఎక్స్పోర్ట్ మార్కెట్ ఇబ్బందులుంటాయని వివిధ కంపెనీలకు సూచనలు ఇస్తున్నారు. ఆ తర్వాత అన్ని స్లోగా సర్దుకుంటాయని అంటున్నారు. 500% టారిఫ్లు వేసిన అమెరికాకు ఇండియా ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ వెళ్లటం ఆగదు. ఇప్పటికే 50% టారిఫ్ అమలవుతున్న ఇండియా నుంచి అమెరికాకు ప్రొడక్ట్స్ వెళుతున్నాయి. ఇప్పుడు ప్రధానంగా వచ్చిన తేడా ఏంటంటే ఆ టారిఫ్ల భారం అమెరికన్ కస్టమర్ల మీదనే పడింది. ఆ భారం వారిపైనే పెరిగింది. ఇది తెలిసిన భారత్ వారు నవ్వుకుంటున్నారు. కాకపోతే గతంలోలా అమెరికా మార్కెట్ల మీదనే కాకుండా యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా మార్కెట్ల వైపు ఇండియా ఫోకస్ చేసింది. ట్రంప్ టారిఫ్ల పెంపుతో అమెరికాలో వాటిని కొనేవారిపైనే దాని ఎఫెక్ట్ ఎక్కువైంది. అంతే తప్ప ఇండియా సంస్థలపై కొద్దిగా ఎక్స్పోర్ట్స్ తగ్గడం తప్ప వేరే ప్రభావం లేదు. ఇప్పుడు 500% సుంకాలు పెంచినా జరిగేది అదే. నాణ్యత పరంగా, కాస్ట్ పరంగా ఇండియా, భారతీయ ఉత్పత్తులు ఉత్తమమైనవి అయినప్పుడు అమెరికా ప్రజలు వాటిని కంపల్సరీ పర్చేజ్ చేస్తారు. ఒకవేళ ఇండియా మీద అక్కస్తో ట్రంప్ దాన్ని 1000% పెంచినా సరే ఇండియన్ బిజినెస్ కి ఎలాంటి ఎఫెక్ట్ రాదు. కాకపోతే కొన్ని బిలియన్ డాలర్ల బిజినెస్ తగ్గొచ్చు. అదే టైంలో దానికి తగ్గట్టుగా ఇతర కంట్రీస్ తోనూ బిజినెస్ ఆపర్చునిటీస్ నెట్వర్క్ ను ఇండియా మెరుగుపరుచుకోవాలి. ట్రంప్ బెదిరింపులు చేసినా సరే ఇండియా మరింత దూకుడుగా ముందుకెళ్లాలి తప్ప లొంగిపోకూడదని ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇంతకంటే కోల్పోయేది ఏదీ ఉండదని విదేశాంగ శాఖ కూడా భావిస్తుంది. ప్రత్యేకించి పాకిస్తాన్తో అమెరికా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న తీరు కూడా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ వివిధ వేదికలపై కడిగి పారేశారు. 50% టారిఫ్లు వేసినప్పుడు ఇండియా రష్యా నుంచి ఆయిల్ పర్చేజెస్ రేంజ్ తగ్గించింది. ఇదే మ్యాటర్ను ట్రంప్ దృష్టికి తీసుకెళ్లి టారిఫ్లపై రిలాక్సేషన్ ఇవ్వమని కోరినట్లు వార్తలొచ్చాయి. ఇలా చేయడం సరికాదని, రష్యా నుంచి చమురు కొనే దేశాలపై 500% టారిఫ్ విధిస్తానని బెదిరిస్తున్న ట్రంప్ లొంగే వాళ్లందరినీ రేపు మరో బెదిరింపుతో మరింత లొంగదీసుకోవాలని ట్రై చేయొచ్చు. రష్యా తర్వాత మరో కంట్రీ, ఆ తర్వాత ఇంకో కంట్రీ, ఇలా ఇష్టం వచ్చినట్టు ట్రంప్ వ్యవహరిస్తే అది అమెరికాకే నష్టం. ఈ విషయాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఇండియా లాంటి అతిపెద్ద మార్కెట్ యాక్సెప్ట్ చేయకూడదనే ఒపీనియన్ ఇండియాలో బలంగా వినిపిస్తున్నాయి. ఇండియా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ టారిఫ్ల వలన దెబ్బతినే భారతీయ వ్యాపార రంగాలు స్వచ్ఛందంగా కొంత లాభాలను వదులుకుంటూ కొత్త ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటే బాగుంటుందని పలువురు అంటున్నారు. ప్రపంచమంతటా టారిఫ్ల వార్ ప్రకటించిన ట్రంప్ వెనిజులా విషయంలో మరోలా వ్యవహరించారు. వెనిజులాపై దాడి చేయించి దేశ అధ్యక్షుడు మదిరో ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నారు. లాటిన్ అమెరికా కంట్రీలు, బ్రిక్స్ కంట్రీస్, యూరోపియన్ లోని కొన్ని దేశాలు ఈ దాడిని గర్హించాయి. అమెరికా తీరుతో అస్థిరత ఏర్పడుతుందని హెచ్చరించాయి. వెనిజులా అధ్యక్షురాలిగా దేశ రాజ్యాంగ న్యాయస్థానం ప్రమాణ స్వీకారం చేయించిన డెల్సీ రోడ్రిగ్రిజ్ అమెరికా ప్రభుత్వంతో సహకరిస్తారని ట్రంప్ అంటున్నారు. మరోవైపు డెల్సీ రోడ్రిగ్రిజ్ మాత్రం నికోలస్ మదురో ఒక్కరే దేశ అధ్యక్షుడని అనౌన్స్ చేశారు. వెనిజులా సార్వభౌమత్వాన్ని దెబ్బకొట్టిన అమెరికా జోక్యాన్ని ఒప్పుకోమని ప్రకటించారు. వెనిజులా వ్యవహారం లాగితే మరింత తెగుతుందేమో అన్న భయంతో అమెరికా ఓ ప్రతినిధి బృందాన్ని పంపింది. ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తే అమెరికా డాలర్ విలువ మరింత పెరుగుతుందని భావిస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో రకరకాల వర్షన్స్ వరల్డ్ వైడ్ గా ఊపందుకున్నాయి. ఎక్స్పర్ట్స్ దీన్ని డాలర్, ఆయిల్ మధ్య బ్యాలెన్సింగ్ కోసం
అమెరికా చేసిన దాడిగా చూస్తున్నారు. వెనిజులాపై దాడితో ఒక్క దెబ్బతో 2 పిట్టలన్నట్లు ట్రంప్ వ్యవహరించాడు. అమెరికాలో ట్రంప్ విశ్వసనీయత కోల్పోతున్నాడు. దీనికి డైవర్షన్ పాలిటిక్స్ తెరతీశాడని అమెరికా మీడియా ట్రంప్ మీద మండిపడుతుంది. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే వచ్చే ఎన్నికలప్పుడు తనకు నిధులు ఇచ్చిన ఎక్సాన్, షేవ్రాన్ లాంటి చమురు కంపెనీల కోసమే వెనిజులాపై దాడి అని అమెరికా మీడియా అంటుంది. వెనిజులా మీద దాడిలో యుఎన్ నిబంధనలతో పాటు అంతర్జాతీయ చట్టాలను ట్రంప్ ఉల్లంఘించాడు. ప్రత్యేకించి మానవ హక్కుల నిబంధన క్లాజ్ 2, 4ను, జెనీవా నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశాడు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సాధారణ సభ నియమావళిని అమెరికా ఉల్లంఘించిందని విదేశీ దౌత్య నిపుణులు అంటున్నారు. చివరకు ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని కూడా బేఖాతరు చేశారు. ఏదైనా దేశంపై యుద్ధం చేయాలంటే అమెరికా కాంగ్రెస్ నుంచి ఆమోదం ఉంటే తప్ప అలాంటి ఏకపక్ష నిర్ణయాలను అధ్యక్షుడు తీసుకోలేడు. అయితే వీటన్నిటిపై ట్రంప్ రెస్పాన్స్ షాకింగ్ అనిపించింది. గతంలో వివిధ దేశాలపై దాడులకు సంబంధించి భద్రతా రహస్య సమాచారాన్ని లీక్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పై అభాండాలు వేశాడు ట్రంప్. ఓ రకంగా ఇది అమెరికా కాంగ్రెస్ పై ట్రంప్ ఎదురుదాడి అని అక్కడ చట్టసభ సభ్యులు భావిస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు వెనిజులా వ్యవహారంలో ఇండియాకు సంబంధించి మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే గాజా వ్యవహారంలోనూ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఎలాంటి స్టాండ్ తీసుకోలేకపోయిన మోదీ సర్కార్ వెనిజులా వ్యవహారంలోనూ అలాగే వ్యవహరించింది. దీనికి కార్పొరేట్ లాబియింగ్ తో పాటు గుజరాతీ వ్యాపారుల కోసం దేశ విస్తృత ప్రయోజనాలను తాకట్టు పెడుతుందని కాంగ్రెస్, వామపక్షాలు బహిరంగంగా దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రత్యేకించి అంతర్జాతీయ న్యాయ చట్టాల సంప్రదాయాలకు వ్యతిరేకంగా అమెరికా చేసిన దాడిని ఖండించలేని స్థితికి ఇండియా వచ్చిందా అన్న అనుమానం అందరిలో వస్తుంది. దేశ ప్రజలు మాత్రం వెనిజులాపై అమెరికా చేసిన దాడిపై ఖండించడంతో పాటు ఆ దేశానికి మద్దతుగా అన్ని ప్లాట్ఫామ్లపై ఈవెంట్లు నిర్వహించారు. పేద దేశాలలోని ప్రకృతి వనరులపై ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై అందరూ ఐక్యం కావాల్సి ఉంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది. వెనిజులాలో ఎన్నికైన ప్రభుత్వ అధ్యక్షుడిని ట్రంప్ దాడి చేయించి అరెస్టు చేసి వెనిజులాను నియంత్రించాలని చూడటం పైన ఆ దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు ఇండియా ప్రధాని మోదీని ప్రస్తావించి తనను సంతోషపెట్టడంలో విఫలమైతే టారిఫ్ దెబ్బ రుచి చూడాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించడం పైన ఇండియాలో ప్రజలు కూడా కోపంగా ఉన్నారు. అందుకే అమెరికా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు దీర్ఘకాలంలో చేయాలి. వెనిజులాపై తర్వాత క్యూబాను కూల్చివేస్తామని ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. ఆయిల్ సరఫరాలు ఆగిపోతే ఇది సులభమవుతుందని ట్రంప్ వ్యూహం. అందుకే క్యూబాను ఫస్ట్ టార్గెట్ చేశారు. ఇంకోవైపు ఇరాన్ పై కూడా కాలు దువ్వుతున్నాడు. మరోవైపు కొలంబియా అధ్యక్షుడు పెట్రోతో నువ్వా నేనా అంటూ సవాల్ చేసుకుంటున్నారు. ఆయిల్ నిల్వలు ఉన్న కంట్రీలతో పాటు అమెరికాను వ్యతిరేకించే దేశాల్లో పాలన లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం ఒత్తిడి పెంచుతుంది. కానీ లాటిన్ అమెరికాలో పెట్రో ట్రంప్ను ఎదిరించి నిలబడ్డారు. ట్రంప్కు సవాల్ చేస్తున్నారు. అయితే కొలంబియా, మెక్సికో పక్కనే ఉంది. డ్రగ్స్ వ్యవహారంలో ఈ దేశాలు తప్పు చేస్తున్నాయి కాబట్టి అక్కడి ప్రభుత్వాలను కూలుస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అక్రమ వలసలు, మాదకాలు కారణంగా మెక్సికోను ట్రంప్ టార్గెట్ గా చేసుకున్నారు. అవసరమైతే సైనిక చర్య తీసుకోవాలని ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. సరిహద్దు భద్రతకు ఇది చాలా అత్యవసరమని ట్రంప్ భావిస్తున్నారు. ఇక అన్నిటికంటే నాటో సభ్యదేశంగా ఉన్న డెన్మార్క్ భూభాగమైన గ్రీన్లాండ్ కావాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. భద్రతా కారణాలని ట్రంప్ చెబుతున్నా నిజానికి గ్రీన్లాండ్ లో ఉన్న అపారమైన ఖనిజ నిక్షేపాలే దేనికి కారణమని ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇది మరో వివాదం రాజేస్తుంది. ట్రంప్ ఇటీవల మోదీ మీద చేసిన కామెంట్స్ కూడా సీరియస్ అవుతున్నాయి. రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ మీద టారిఫ్లు, మొక్కజొన్న విషయాల్లో ట్రంప్ యంత్రాంగం ఇండియాపై ఒత్తిడి పెంచాలని చూస్తుంది. షెలాయిల్ కొనుగోళ్లకు భారత్ను ఒప్పించాలని చూస్తుంది. భారత్ ప్రస్తుత పరిణామాలన్నిటినీ గమనిస్తుంది. ప్రస్తుతానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. నిజంగానే అందరూ కామెంట్స్ చేస్తున్నట్లు అమెరికా ఒక రోగ్ స్టేట్ అని వెనిజులాపై దాడితో తనను తాను నిరూపించుకుంది. ట్రంప్ హయాంలో బరితెగించి వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్తులో అమెరికాకు వచ్చే ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఏదో ఒక రోజు అమెరికా వాసులు అనుభవించి తీరాల్సిందే. ఆ రోజున బాధపడ్డా దానికి మూలాలు ఇప్పుడు ట్రంప్ వేస్తున్న విత్తనాలే. ప్రపంచానికే తానే సుప్రీం అన్నట్టు, తన మాటే శాసనం అన్నట్టు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అమెరికాకే ఎర్త్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.